హలో అండి, ఈరోజు వీడియోలో పండుమిర్చి టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి ఒక అన్నంలోకే కాదు, చపాతీ, ఇడ్లీ, దోశ ఇలా ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. మరైతే ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ధనియాలు, జీలకర్ర మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవైతే మనకి వేగిపోయినాయి. దీంట్లోకి ఇప్పుడు పండు మిరపకాయలు వేసుకోవాలి. ఈ పండు మిరపకాయలు వేసుకునేటప్పుడు కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకున్నామంటే మనకి పేలకుండా ఉంటుందండి. నేను 25 పండు మిరపకాయల దాకా తీసుకున్నానండి. మనం టమాటాలు ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి ఈ పండు మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు వేగిపోయినాయి. వీటిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత అదే కళాయిలో మనం టమాటా ముక్కలు వేసుకొని వార్చుకోవాలండి. ఇంకా మనం ఆయిల్ ఏమీ వేసుకొని అవసరం లేదు, అలానే మనం వార్చుకోవచ్చు. నేను 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఒక్కసారి ఈ ముక్కలన్నీ బాగా కలిపి మూత పెట్టేసి టమాటాల్లో వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా మగ్గిపోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా మగ్గిపోతే పచ్చడి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పచ్చడి నూరుకోవాలి. ఇప్పుడు నేను పచ్చడి రోట్లో నూరుకుంటున్నాను. మిక్సీలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ముందుగా వార్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇవి కొంచెం మెదిగిన తర్వాత చింతపండు వేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు, చింతపండు అన్నీ కూడా బాగా మెత్తగా మెదిగిపోవాలి. మనకి పండు మిరపకాయల్లో గింజలు కనబడుతున్నాయి కదా, అవన్నీ కూడా మెత్తగా మెదగాలండి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. పండు మిరపకాయలు మెదిగిపోయినాయి. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా వార్చి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. మనం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోకుండా నూరుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది కాబట్టి మనకి నిల్వ ఉండాలంటే వేసుకోకూడదండి. తర్వాత కొత్తిమీర వేసుకొని పచ్చడి కచ్చా పచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా నూరుకోకూడదు. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మనకి పచ్చడి కూడా మెదిగిపోయిందండి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం తాలింపు వేసుకోవాలి. ఒక కళాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి తాలింపు అయితే వేగిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపు మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ తాలింపు అంతా కూడా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే పండుమిర్చి టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి 4 రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. ఇది అన్నంలోకి కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా ఏ టిఫిన్ అయినా సరే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.